ఐబిఎస్ అంటే ఏందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఐబిఎస్ అనేది గ్యాస్లో ఒక జబ్బు. ఐ అంటే ఏంటి, బి అంటే ఏంది, ఎస్ అంటే ఏందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఐ అంటే ఇరిటబుల్, బి అంటే బౌల్, ఎస్ అంటే సిండ్రోమ్. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంట. ఇది గ్యాస్లో ఒక వ్యాధి. ఇది ఎక్కువగా ఎవరికి వచ్చింది అంటే మధ్య వయసు వారిలో వచ్చింది, ఆడవారిలో వచ్చింది. ఒక్కోసారి పొట్ట ఉబ్బరంగా ఉంటుంది, ఒక్కోసారి మోషన్స్ అవుతాయి, ఒక్కోసారి మోషన్స్ అవ్వు. ఒక్కోసారి పొట్ట ఉబ్బరంగా ఉండి గాలి అనేది గ్యాస్ అనేది పోతూ ఉంటుంది అనమాట. ఇది మామూలుగా ఎక్కువ ఈ ఐబిఎస్ వచ్చిన వాళ్ళకి భయం, ఆందోళన, చికాకు, టెన్షను. మరి పైకి నొక్కితే గుండె నొప్పి, గుండెని దాటి మెదడుకి వెళ్తే భయం, ఆందోళన, చికాకు, టెన్షన్ వచ్చింది. అదే వెనక్కి నొక్కితే నడువు నొప్పి వచ్చేది, అదే కిందకి నొక్కితే కాళ్ళు నొప్పి వస్తాయి. అదే గుండె నుండి మెదడుకి వెళ్తే భయం, ఆందోళన, చికాకు, టెన్షన్ అనేది ఐబిఎస్లో ఎక్కువగా వచ్చింది. ఆ జబ్బు ఏంటి అనేది కనిపెడతాం కూడా కష్టం, అది ఆ బాధ ఏందో కూడా తెలియజేయటం కూడా చాలా కష్టం. అయితే మన మెదడు నుంచి ఒక కనెక్షన్, ఒక నరం ఉంటుంది, ఏగస్ నరం అని. ఈ గ్యాస్ వెళ్ళి ఆ నరాన్ని నొక్కేసినప్పుడు శరీరంలో అవయవాలన్నీ వాటి ఇష్టం వచ్చినట్టుగా అవి పనిచేస్తాయి. అప్పుడు భయం, ఆందోళన, చికాకు, టెన్షన్ వచ్చి మానసికంగా డిప్రెస్ వచ్చి అనేక విధాలుగా భయపడతా, బాధపడతా ఉంటారు. ఈ ఐబిఎస్లో ఇది ఒక్కోసారి అర్జెంటుగా వెళ్ళాల్సి వస్తుంది, పొట్ట ఉబ్బరంగా ఉంటుంది, గాలిపోతుంటుంది, పొట్ట నొప్పి వచ్చింది, వాంతి వచ్చింది, వికారం వచ్చింది, భయం, ఆందోళన, చికాకు, టెన్షన్ ఈ ఐబిఎస్లో వచ్చింది. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. దీనికి వైద్యం ఉందా అంటే దాదాపు వైద్యం లేదనే చెప్పాలి. అందుకని టయానికి భోంచేసి పచ్చళ్ళ, కారం, మసాలా పులుపు తగ్గించి ఎక్కువ ఆలోచించుకుంటుంటే ఈ ఐబిఎస్ అనేది తగ్గడానికి ఎక్కువ అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.